హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ద తెలుగు హౌస్ వైఫ్ రాజీ. నేను మీ రాజీని. నేను బాగున్నాను, మీరు చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇది భోగి ముందు రోజు వ్లాగ్ అనమాట. మా అబ్బాయి చూడండి ఎంత దుగ్గు తీసుకొచ్చాడో. ఇది జనుములు అంటారనమాట. అది కోసిన తర్వాత అదంతా వేస్ట్ అనమాట. అదంతా తీసుకొచ్చారు, ట్రాక్టర్ వేసుకొని వెళ్ళి మరి పిల్లలంతా కలిసి, మా పిల్లలంతా తీసుకొచ్చి అక్కడ వేసాడు. 2-3 మోపులు ఉంటుంది. అందరికంటే పెద్ద మంట వేయాలని మా అబ్బాయి వాళ్ళ కోరిక అనమాట. దానికోసం అయితే 2 రోజుల ముందు నుంచే ఏ పొలం దగ్గర ఉంది ఏంటని కనుక్కునేదని వెళ్ళి తీసుకొని వస్తారు. మీ పిల్లలు కూడా అంతేనా? కామెంట్ చేసి చెప్పండి. అందరికంటే లాస్ట్ వరకు కూడా మన మంట ఉండాలని చెప్పేసి వేస్తుంటారు. ఇంకా నేనైతే ముందు రోజు నైటే కల్లాపు చల్లుతున్నాను ముగ్గేసుకుందామని. పొద్దున్నే ఇంకా భోగి మంట వేసుకొని అంతా కుదరదు, కొంచెం నడువులు నొప్పులుగా ఉంటున్నాయి. అందుకని నైటే ముగ్గు కూడా వేద్దాము అని స్టార్ట్ చేశాను అనమాట. కల్లాపు చల్లాను. నేను ఎక్కువ చుక్కలు పెట్టి అట్లాగేమి వేయను, అదే చెప్పాను కదా నడువు నొప్పి వచ్చిందని. కొంచెం ఏదో డిజైన్లుగా ఏదో వేస్తాను అనమాట. అలాగే వేస్తున్నాను. చీకటిగా ఉంది, నేను నైట్ వేస్తున్నాను. అప్పటికి 11 ఏమో అయిపోయింది. మాకు వీధి లైట్లు అది బాగానే కనిపిస్తాయి, ప్రాబ్లం ఏమి ఉండదు. ముగ్గంటే ఒక సర్కిల్లోనే భోగికొండ పక్కన చెరుకు కడలు అలా వచ్చేలాగా వేసాను అనమాట. నా ముగ్గు ఎలా ఉందో కూడా కామెంట్ చేసి చెప్పండి. మీరు ఇంకా పెద్ద ముగ్గులు వేసి ఉంటారు అనుకుంటున్నాను. నేను అంత పెద్దదేం వేయలేదు, సింపుల్గానే వేసాను. దానిలోనే సూర్యుడు వచ్చేలాగా అన్నీ, ఇంకా థీమ్ అంతా దానిలోనే ఉండేలాగా చూసుకొని వేసాను. రంగులు కూడా రాత్రే వేసి పడుకున్నాను అనమాట నేను. ఎందుకంటే పొద్దున్నే మళ్ళీ గేదెలు పాలు తీసేయి ఉంటుంది, అది టైం అయిపోతూ ఉంటుంది. ఇంకా అందుకని నైటే ఇలాంటివన్నీ వేసుకుంటాను అనమాట. ముగ్గు అయితే ఇలా ఉంది. ఎలా ఉందో కామెంట్ చేయండి ముగ్గు. ఇక నుంచి డైలీ రొటీన్ వ్లాగ్స్ పెడదాం అనుకుంటున్నాను. దీనిలోనే శారీస్ కూడా పెట్టాలా పెట్టొద్దా ఏం అర్థం కావట్లేదు. వేరే ఛానల్లో పెడదామని శారీస్ కూడా తీస్తున్నాను కానీ పెట్టట్లేదు. ఎలా చేయమంటారు అనేది సజెషన్ ఇస్తారనుకుంటున్నాను నేను. వేరే ఛానల్ పెట్టి పెడదామా దీనిలో పెడదామా అని. ఇంకా మార్నింగ్ అయితే 4:30కి లేచామన్నమాట. ఇంకా భోగి మంట వెలిగించాము. ఆ వీధిలో కూడా చూడండి అంతా అటువైపు ఇటువైపు చాలా ఎవరింటి ముందు వాళ్ళు వేస్తారనుకోండి. అందరికంటే మంది పెద్ద రావాలి అని వేస్తున్నాడు మా అబ్బాయి. చీకట్లు కూడా పారిపోయినాయి చూడండి ఆ వెలుగుకి. మీరు మీ భోగి మంట ఎలా వేశారు ఏంటి అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి నాతో. చూడండి ఎంత పెద్ద మంట వచ్చిందో. ఈ సంక్రాంతికి అయితే మా అమ్మాయి ఇంటికి రాలేదు, చాలా మిస్ అవుతున్నాం మా అమ్మాయిని అయితే. పొద్దున్నే నాకు ముగ్గులు వేయటంలో రంగులు వేయటంలో కూడా హెల్ప్ చేసేది, అందుకే నేను నైటే వేయాల్సి వచ్చింది. మేమైతే ఆ భోగి మంట వేసిన దాంట్లోనే నీళ్ళు కాచుకుంటాం అనమాట. మీలో ఎంతమంది ఇలా చేస్తారు చెప్పండి. మేమైతే కంపల్సరీ పెడతాము. అవే అందరికీ కొంచెం కొంచెం వచ్చేలాగైతే స్నానానికి పెట్టుకుంటాము. ఇంకా నేనైతే పాలుది అది తీసుకొని వచ్చి స్నానం చేసేసి ఈ పులగము రెడీ చేస్తున్నాం అనమాట. భోగి రోజు పులగం వండుకుంటాం కదా, ఏం లేదు కుక్కర్లోనే చేసేస్తున్నాను. 2 గ్లాసులు బియ్యము, 1 కప్పు పెసరపప్పు తీసుకున్నాను. నెయ్యి వేసి నెయ్యిలోనే కొంచెం జీలకర్ర, కొంచెం షాజీరా, కొంచెం జీడిపప్పు, మిరియాలు కూడా వేసుకుంటాము. దానిలోనే ఇంకా రుచికి సరిపడా సాల్ట్, మీ బియ్యానికి సరిపడా వాటర్ పోసుకోండి. పొడి పొడిగానే ఉంటుంది అనమాట ఇది. నేనైతే గ్లాసుకి 2 గ్లాసులు వాటర్ పోసాను. దానిలోకి కాంబినేషన్ గోంగూర పచ్చడి. రోటి పచ్చడి సపరేట్ వీడియో పెడతానులేండి తర్వాత. మీకు కావాలనుకుంటే కామెంట్ చేయండి. నీళ్ళైతే కాగినాయి అనమాట. ఇది ఇలా రెడీ అయ్యాను. నేను ఈ శారీ అయితే కట్టుకున్నాను. మీకు షార్ట్లో పెట్టాను కదా నేను ఏ శారీస్ తీసుకున్నానని. చాలా బాగుంది, మెత్తగా ఉంది క్లాత్ కూడా. మన దగ్గర శారీస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. డైలీ ఆఫీసులకి వెళ్ళే వాళ్ళకి, టీచర్స్కి, అలాంటి వాళ్ళకైతే బాగా యూజ్ అవుతాయి అన్నమాట. వాషబుల్ ఐటమ్స్లోనే మంచి కలెక్షన్ ఉంటుంది మన దగ్గర. ఇప్పుడైతే ఇంకా పూజ చేస్తున్నాను అనమాట. నైటే ముగ్గు అంతా వేసినా కానీ టైం అప్పటికే 11 అయిపోయిందనమాట. పొద్దున్నే పాలు తీసుకొని ఇంట్లో పని చేసుకొని అన్నీ చేసేసరికి ఆ టైం అవుతుంది. మా పాప కనుక ఉండుంటే కొన్ని ఇలా షేర్ చేసుకునేది. కొన్ని పనులు ఈ పూజ చేయడం అదంతా తను చేసేది.
కొన్ని కారణాల వల్ల ఆమెకి సెలవులు లేవు. అది ఏంటనేది గుడ్ న్యూస్ ఒకటి మీతో తర్వాత షేర్ చేసుకుంటాను, తను ఎక్కడుంది ఏంటనేది. ఈరోజుకి ఇదేనండి వీడియో. నా వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి.